యేసు ప్రభు అవతారమెత్తిన ట్రంప్ ఈ ఉన్మాదానికి ఇంతకు మించిన పరాకాష్ట అవసరం లేదు. తనకు తానుగా దివ్యశక్తులు కలిగిన యేసు ప్రభువుతో పోల్చుకుంటూ ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మీరు స్క్రీన్పై చూడండి. దివ్యశక్తులతో ఒక రోగిని తాను నయం చేస్తున్నట్లు ట్రంప్ తనకు తానుగా చూపెట్టుకున్నాడు. అక్కడ అమెరికన్ సైనికులు ఉన్నారు. అంటే తాను ఏం చెప్పదలుచుకున్నాడు? తన యుద్ధాన్ని ఒక జీసస్ మిషన్తో పోల్చాడు. తానను ఏకంగా జీసస్తో పోల్చుకున్నాడు. సో ఇది ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూడు. సో మనిషి ఉన్మాదము తలకెక్కితే తాను దేవుని కన్నా గొప్పవాడు అనుకుంటాడు. ఇది ఉదాహరణ కదా. సో ఆ ఉన్మాదానికి ఎందుకు కారణం ఏంటి అంటే పోప్ లియో 14 కాథలిక్ క్రైస్తవుల మత పెద్ద అయినటువంటి రోమన్ కాథలిక్ వాటికన్ హెడ్ అయినటువంటి పోప్ లియోతో ఘర్షణ దేనికి? ఆయన కొన్ని శాంతి వచనాలు చెప్పాడు. సో డిప్లొమసీ అనేది మీకు గ్లోబల్ డామినేషన్తో నడుస్తుంది, కానీ కన్సెన్సస్తో నడవాలి, మల్టీలేటరలిజంతో నడవాలి, డైలాగ్తో నడవాలి. మీకు యూజ్ ఆఫ్ ఫోర్స్తో కాదు, గ్లోబల్ డామినేషన్తో కాదు అని మాట్లాడాడు. సహజంగానే పోప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాపితంగా ఉన్న ఆయనను అనుసరించేటువంటి కోట్లాది ప్రజలపైన ప్రభావం చూపుతుంది కనుక ట్రంప్ తీవ్రంగా దాడి మొదలుపెట్టాడు. వాస్తవంగా ఇంత దాడి జరుగుతున్న పోప్ లియో ఎక్కడా భయపడలేదు. అదే సమయంలో ఎక్కడా హద్దులు మీరలేదు. సో నేను పొలిటీషియన్ కాదు, ఫారిన్ పాలసీ నా పని కాదు, నేను ట్రంప్కు భయపడడం లేదు, కానీ నా ఫారిన్ పాలసీ నా పని కాదు, కానీ మెసేజ్ ఆఫ్ గాస్పెల్ అని దేవుని సందేశాన్ని మాత్రం నేను వినిపిస్తాను అని మాట్లాడాడు. సో యేసు ప్రభువు చెప్పినటువంటి శాంతి, సహనం, వీటిని నేను ప్రబోధిస్తున్నాను అనేది పోప్ మాటలు. సో దీనికి భిన్నంగా ట్రంప్ ఏంటంటే పోప్ కూడా తన బాటనే నడవాలి అని. ఎక్కడి దాకా వెళ్ళాడంటే ఈజ్ వీక్ అండ్ క్రైమ్, అంటే నేరం విషయంలో ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. ఫారిన్ పాలసీ అయితే అతనికి ఏమీ తెలియదు అంటూ చాలా తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యానించాడు. సో అక్కడితో ఆగకుండా అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నందునే పోప్ లియో వాటికన్ హెడ్ అయ్యాడు, పోప్ అయ్యాడు. కారణం ఏంటంటే అమెరికా పాస్పోర్ట్ ఉన్న వ్యక్తిని, అమెరికా పౌరుణ్ణి పోప్గా చేస్తే అమెరికా శాంతిస్తుంది, అమెరికాను కాస్త మెప్పు పొందవచ్చనే ఉద్దేశంతో వాటికన్ హెడ్ పోప్గా అమెరికన్ పౌరుడైన పోప్ లియో నియమితులయ్యారు. అది కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో భాగమే అన్నట్లుగా మాట్లాడాడు. నేను వైట్ హౌస్లో ఉండడం వల్లనే వాటికన్లో పోప్ లియో ఉన్నానని కూడా క్లెయిమ్ చేసుకున్నాడు. సో ఇతను ఇంకా దారుణంగా మాట్లాడుతూ ఒబామాకు సింపథైజరు, రాడికల్ లెఫ్ట్ భావాలున్న వ్యక్తి అని. అంటే పోప్ లియో కేథలిక్ క్రిస్టియన్ సమాజానికి మత గురువు, వామపక్షవాది, రాడికల్ లెఫ్టిస్ట్, అది కూడా అతివాద వామపక్షవాది అంటూ ఆయన మీద కామెంట్ చేశారు. కారణం ఏంటంటే పోప్ లియో ట్రంప్ ఫారిన్ పాలసీని ప్రత్యక్షంగా విమర్శించకపోయినా ఈ యుద్ధోన్మాదాన్ని మాత్రం వ్యతిరేకించారు. అంతేకాదు ఇమ్మిగ్రేషన్ పేరిట జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన, ఇమ్మిగ్రేషన్ క్రాక్ చేస్తాను, ఆపుతానన్న పేరిట మానవ హక్కుల ఉల్లంఘనను కూడా ఆయన అభ్యంతరం చెప్పాడు. దీంతో వాటికన్ డిప్లొమాట్ను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వైట్ హౌస్ ప్రభుత్వం అధికారులు పిలిపించి పోపు ప్రతినిధిగా అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తిని నేరుగానే బెదిరించారు. మీరు అమెరికాకు అనుకూలంగా మీ పోప్ వైఖరిని మార్చుకోండి, లేదంటే 14వ శతాబ్దం గుర్తొస్తుందని కూడా హెచ్చరించారు. నేను దానిపైన సెపరేట్ వీడియో కూడా పెట్టాను. ట్రంప్ అండ్ పోప్ కాన్ఫ్లిక్ట్ పైన చూసి ఉండాలి, లేకుంటే చూడండి.
ఏంటి 14th సెంచరీ అంటే 1400 ఎర్లీ 1400లో అప్పటి ఫ్రాన్స్ రాజు పోప్ను హింసించి వేధించి అరెస్ట్ చేశారు. విడుదలైన తర్వాత కొన్ని రోజులకు పోప్ మరణించాడు. ఆ తర్వాత వచ్చిన పోపులు ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేశారు. అంటే తానే తలుచుకుంటే తాను ఎక్కడి దాకైనా పోగలను అని ట్రంప్ వ్యాఖ్య. అంటే ప్రపంచంలో ఒక మత పెద్దను పట్టుకొని ఆ విధంగా మాట్లాడు అంటే చూడండి, ఆల్రెడీ నీవు అమెరికన్ కనుకనే పోపయ్యావు, ట్రంప్ వైట్ హౌస్లో ఉండడం వల్లనే పోపయ్యావు అని అటాక్ చేయడమే కాకుండా ఈ స్థాయికి కూడా అటాక్ చేశారు. అందుకే వార్తలు వస్తున్నాయి, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అమెరికా స్వాతంత్రోత్సవ వేడుకలకు రమ్మంటే పోప్ తిరస్కరించాడని, ఆయన రెఫ్యూజీస్ మధ్య వారి మధ్య గడపబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఏదైనా ఈ ఆధిపత్యవాదం అంటూ తలకెక్కితే తనకు అమెరికా సుప్రీంకోర్టు అటాక్ చేశాడు. దట్ టెరిబుల్ అంటూ అమెరికన్ సుప్రీంకోర్టు జడ్జిలను అటాక్ చేశాడు. అలాగే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ ఎకానమీకి కీలకమైన అమెరికన్ మానిటరీ సిస్టాన్ని నిర్వహించేటువంటి మన రిజర్వ్ బ్యాంక్ లాంటి ఫెడరల్ రిజర్వ్ని అటాక్ చేశాడు. తన ప్రతిపక్షాలని అటాక్ చేస్తున్నాడు. డిసెంట్ని క్రిమినలైజ్ చేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలపై దాడులు చేస్తున్నాడు. యునైటెడ్ నేషన్స్ను అవహేళన చేశాడు. నాటో దేశాలను అవహేళన చేయడమే కాదు, నాటో ఎంత మీరెంత అంటూ వారిని ఘోరంగా అవమానించాడు. రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ను వెటకారంగా మాట్లాడాడు. నేను చెప్పిందే ఇంటర్నేషనల్ ఆర్డర్ అన్నాడు. బ్రిక్స్ను బెదిరించాడు. మీరు కనుక ఆల్టర్నేట్ కరెన్సీ ఆలోచిస్తే మీ సంగతి చెప్తాను, మీపైన ట్యాక్సెస్ విధిస్తానన్నాడు. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలపైన టారిఫ్లు విధించాడు. సో ఇలా ట్రంప్ ఉన్మాదానికి బలి కాని అమెరికన్ వ్యవస్థ లేదు, అంతర్జాతీయ వ్యవస్థ లేదు. సో ఒక వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమైతే ఆ వ్యక్తి తాను ఏ స్థాయికైనా పోతాడు. దానికి ట్రంప్కు ఉదాహరణ. చివరకు తానే యేసు ప్రభువుగా భావించే స్థాయికి, తనకు తానే డివైనిటీ ఆపాదించుకునే స్థాయికి వెళ్ళాడంటే స్ట్రాంగ్ మెన్ లీడర్స్ ఎలా ఉంటారో చూడండి. సో దైవభక్తులుగా రాజకీయాల్లో ఎదుగుతారు, తర్వాత దేవుడే తన భక్తుడిగా చెప్పుకునే స్థాయికి వస్తారు. ఈ ధోరణి ప్రపంచంలో చాలామంది స్ట్రాంగ్ లీడర్స్కి ఉంటుంది ఈ క్యారెక్టర్. సో ముందు దేవుని పేరు చెప్పుకొని అధికారంలోకి వస్తాడు. ట్రంప్ కూడా కన్జర్వేటివ్ క్రిస్టియన్ సెంటిమెంట్ను రగిలించి అధికారంలోకి వచ్చాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా క్రిస్టియన్ అగైన్ అని కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు దేవుడే తన అనుచరుడు, తాను ఈజ్ ఎబో గాడ్. ముందు గాడ్ పేరిట రాజకీయాలు చేస్తారు, తర్వాత అధికారం అంటూ వస్తే ఐఎమ్ ఎబో గాడ్ అంటారు. దేవుణ్ణే నేను నడిపిస్తున్నా, అవసరం వస్తే చేయబట్టుకుని నడిపిస్తాననే స్థాయికి వెళ్తారు. సో అది ఇప్పుడు ట్రంప్ వ్యవహార సరళి చూస్తే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రపంచవ్యాపితంగా ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకించారు. మాగా లాబీ కూడా చీలిపోయింది. ట్రంప్ను సమర్థించేటువంటి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలో కన్జర్వేటివ్ క్రిస్టియన్ లాబీ కూడా బలమైంది. చార్లీ కర్క్ ఫినామినం అని చూసాం. సో మాగా కూడా నిట్టనిలా చీలిపోయింది. ట్రంప్ సపోర్ట్ బేస్ అయిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీలో కూడా కొంతమంది ట్రంప్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా యేసు ప్రభు అవతారం ఎత్తడాన్ని భరించలేకపోయారు. అలాగే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ ఆమె జార్జియా మెలోని ట్రంప్కు చాలా సన్నిహితురాలు. అయినా కూడా వాటికన్ పైన దాడిని ఆమె తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే ఇటలీలో ప్రజలు ట్రంప్ వ్యాఖ్యల్ని అసహించుకుంటున్నారు. సో ప్రపంచవ్యాపితంగా నిరసన వచ్చిన తర్వాత ఈ విజువల్ ఇమేజ్ను ట్రంప్ డిలీట్ చేసి విచిత్రమైన సమర్థన. సో క్షమాపణ చెప్పండి అని ప్రపంచమంతా అడిగితే క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు, నేనేం తప్పు చేయలేదు అంటూ తాను వైద్యుడిగా తనకు తాను చూపెట్టుకోవాలని చూస్తే దాన్ని ఫేక్ న్యూస్ లాబీ మిస్ఇంటర్ప్రిట్ చేసింది అని అన్నాడు. సో డాక్టర్గా చూపెట్టుకోవాలనుకుంటే అది యేసు ప్రభు అవతారం ఎత్తాల్సిన అవసరం లేదు కదా.
సో అది పోప్ లియోతో జరుగుతున్న ఘర్షణ నేపథ్యం ఎవరికి తెలియదా? సో తనకు తాను తప్పు చేశానని తెలిసాక కూడా ఆ తప్పును సమర్థించుకునేటువంటి కూడా ఆ ఉన్మాద స్వభావంలో భాగమే.